అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నేను బిగ్ బాస్ రివ్యూస్ అనేవి చేయకపోతూ ఉండొచ్చు. బట్ అప్పుడప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. బికాజ్ చూస్తున్నాను కదా, ఎపిసోడ్లు అయితే చూస్తున్నాను డెఫినెట్గా. అండ్ లైవ్ రిలేటెడ్ కూడా కొన్ని అప్డేట్స్ చూస్తున్నాను అప్పుడప్పుడు. అండ్ ఇన్స్టాలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి నాకు ఆ క్లిప్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ చూస్తూ ఉన్నాయి కదా. సో ఐఎమ్ వాచింగ్ ఆల్ దీస్ నాకు ఒకటి అయితే క్లారిటీ వస్తుంది. ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక సైకలాజికల్ గేమ్ యాక్చువల్గా. సైకలాజికల్ గేమ్ అంటే అది లోపల కాదు, యాక్చువల్లీ బయట కూడా. అంటే లోపల ఆడిన వాడిని కూడా బయట ఆడనట్టుగా ఎలా పోర్ట్రే చేయాలి, లోపల ఆడిన వాడిని కూడా బయట ఎట్లా నెగిటివ్ చేయాలి, లోపల మంచిగా ఉన్నవాడిని కూడా బయట ఎట్లా బ్యాడ్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి బిగ్ బాస్ విషయంలో. అది కేవలం లోపలే జరుగుతోంది అనుకుంటే అబద్ధం, అది బయట కూడా జరుగుతోంది. అంటే ఆ సైకలాజికల్ గేమ్, సైకలాజికల్ వార్ఫేర్ అంటారు చూడండి. సో అట్లాంటిది బేసిక్గా బిగ్ బాస్ విషయంలో చాలా హెవీగా జరుగుతుంది, చాలా హెవీగా జరుగుతుంది. నేను తనూజ కళ్యాణ్, మీరు తమిళ ఆల్రెడీ చూసే ఉంటారు. సో లెఫ్ట్ సైడ్ మనకి తనూజ అండ్ కళ్యాణ్ ఉంటారు, రైట్ సైడ్ ఇమాన్యుల్ ఉంటాడు. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే తనూజ కళ్యాణ్ ఇప్పుడు యాక్చువల్గా విన్నింగ్ రేస్లో ఉన్నారు. వాళ్ళిద్దరే టాప్ 2గా ఉంటారు. దట్ ఈస్ ఫర్ షూర్, వాళ్ళిద్దరే టాప్ 2 ఉంటారు. ఇమాన్యుల్ కోసం పాపం ఎంత ట్రై చేసినప్పటికీ కూడా చాలామంది నాకు ఏదో కామెంట్లు పెడుతున్నారు. మొన్న నేను ఒక వీడియో చేసినప్పుడు రివ్యూ నహీ మ్యానిపులేషన్ అని చెప్పి ఒక వీడియో పెట్టే కదా. అంటే లైక్ ఇప్పుడు హౌ రివ్యూస్ ఆర్ మ్యానిపులేటింగ్ యూట్యూబ్, బిగ్ బాస్ ఓటింగ్ అని చెప్పి, బిగ్ బాస్ ఆడియన్స్ అని చెప్పి ఒక వీడియో చేశాయి కదా. సో అది కింద చాలామంది రియల్ విన్నర్ ఈజ్ ఇమాన్యుల్, సో అట్లా చెప్తూ ఉన్నారు. సో బట్ వాడిని ఎంత ట్రై చేసినప్పటికీ కూడా, వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఇమాన్యుల్ గెలవడం సంగతి పక్కన పెడితే అసలు ఆ టాప్ 2 కూడా రాడు. టాప్ 3లోనే టాప్ 4లోనే ఉంటాడు. మహా అయితే టాప్ 5 దాకా ఉంటాడు కన్ఫర్మ్, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఇంకా అంతకంటే రాడు, అంతకంటే ముందుకైతే రాడు. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇమాన్యుల్ అనే పర్సన్ బేసిక్గా గేమ్స్ చాలా బాగా ఆడాడు. ఇప్పుడు కళ్యాణ్ ఎంత బాగా ఆడాడో ఇమాన్యుల్ అంతే బాగా ఆడతాడు. కానీ కళ్యాణ్కి వచ్చినంత పేరు ఇమాన్యుల్కి వస్తుందా? ఇప్పుడు కళ్యాణ్ బాడీ ఏదైతే ఉంటుందో, కళ్యాణ్ బేసిక్గా ఈజ్ అన్ ఆర్మీ గై, బేసిక్గా చాలా ఫిట్గా ఉంటాడు. అండ్ ఇప్పటికీ కూడా అదే ఫిట్నెస్ అయితే మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్లో ఎలాగో ఫుడ్ సరిగ్గా ఉండదు కాబట్టి. ఉంటుంది, సరిపడంత ఉంటుంది, ఎక్సెస్ ఫుడ్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు మనకి 105 రోజుల పాటు ఏ పని లేకుండా తిండి పడుకోవడమే అన్నట్టయితే అప్పుడు మనం ఎక్కువ తింటాం జనరల్గా. సో అందుకే అక్కడ తక్కువ ఫుడ్ పెడతారు, నాన్ వెజ్లో ఎక్కువ ఉండవు. సో లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, అట్లా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. సో దానివల్ల ఏంటంటే లైట్, మనం ఇంకేం చేయలేము అక్కడ. సో అలాగే ఉన్నాడు, ఫిట్గానే ఉన్నాడు. బట్ ఇమాన్యుల్ ఏంటంటే బేసిక్గా అంత ఫిట్గా ఉండే పర్సన్ కాదు. కానీ కళ్యాణ్తో సమానంగా ఆడతాడు, పవన్తో సమానంగా ఆడతాడు. కానీ వీళ్ళిద్దరికీ వచ్చినట్టుగా ఆ ఏమంటారు టాస్క్ రాక్షసులు అనే పేరు వచ్చింది చూడండి, డెమాన్కి ఎస్పెషల్లీ వచ్చింది చూడండి, అది రాదు ఇమాన్యుల్కి. రాదు, కష్టం అది. అంటే వీళ్ళిద్దరికీ బేసిక్గా ఇంకా ఆయాసం కూడా ఎక్కువ రాదు, కానీ ఇమాన్యుల్కి వచ్చేస్తుంది. అయినా కూడా ఆడుతుంటాడు, కానీ రాదు. ఆ ఎఫర్ట్ అంటారు చూడండి, ఆ ఎఫర్ట్ మ్యాటర్స్ అనేది తనూజ ఓడిపోయినప్పుడు, కళ్యాణ్ ఓడిపోయినప్పుడు, డిమాన్ ఓడిపోయినప్పుడు బయటకు వస్తాయి తప్పిస్తే ఇమాన్యుల్ ఓడిపోయినప్పుడు రావు. ఎఫర్ట్ మ్యాటర్స్ అని చెప్పి తనూజ విషయంలో, కళ్యాణ్ విషయంలో బేసిక్గా మొదటి నుంచి చూసుకున్నట్టయితే, బేసిక్గా కళ్యాణ్ విషయంలో స్టార్టింగ్లో అసలు చాలా మిస్టేక్లు ఉండేవి. అసలు కళ్యాణ్ ఏమనేవారంటే ఇంకా పులిహార రాజా అనేవారు. ఒకటే మాట, పులిహార రాజా, సింపుల్, ఒకటే మాట. బట్ తర్వాత టాస్కులు ఆడినప్పుడు మటుకు విపరీతంగా లేపడం. ఇప్పుడు నేనేమంటానంటే, సరే ఒక రోజు టాస్కులు ఆడినప్పుడు యాజ్ ఏ గేమర్గా మీరు అతన్ని లేపినప్పుడు, ఇతను పులిహార అది కలుపుకుంటూ అస్తమాను చేతులు పిసుక్కుంటూ కూర్చొని అసలు అతని కోసం చాలా డిస్కషన్లు బయట, అటు బయట ఇన్ ద సెన్స్ వేరే కంటెస్టెంట్లు. ఈవెన్ ఇప్పుడు తనూజ అనే పర్సన్ కళ్యాణ్కి అంత లీనియన్స్ ఇచ్చింది అనే దానికోసం యాక్చువల్గా ఒక పెద్ద డిబేట్ అయిపోయింది. వీళ్ళందరూ రమ్యానా ఆవిడ మాధురి మాట్లాడుకున్నప్పుడు. ఆ తర్వాత నామినేషన్స్లో ఒక రోజేమో తనూజ మళ్ళీ ఈ ఎంటైర్ టాపిక్ని కొంచెం డైల్యూట్ చేయడం కోసం, అరే పట్టుకోరా, అట్లా చేయరా, అట్లా అంటే ఆ కళ్ళల్లో ఆ టైంలో ఆనందం. అదేదో మేడ మీద చంద్రముఖి గది నుంచి రజనీకాంత్ గారు కిందకి దిగి వస్తున్నప్పుడు ఆ రోజు రాత్రి అతని కళ్ళల్లో ఏదో సాధించానన్న ఆనందం కనబడింది. అట్లాంటి ఆనందాలన్నీ కనబడుతూ ఉంటాయి అలాంటి ఒక పర్సన్. సో బేసిక్గా ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమ్ అండ్ పులిహార. నేను అంతే, ఈ రెండే చేశాడు యాక్చువల్గా.
అండ్ బేసిక్గా ఇనీషియల్ స్టేజెస్లో కానీ వేరే విషయాల్లో కానీ అతను నామినేషన్ స్టైల్ కానీ అది ఏందో రాస్తున్నట్టు ఏదో స్కూల్లో ప్రిన్సిపల్ చెప్తున్నప్పుడు ఇలా చెప్తుంటారు. అంటే ఇది ఇంకా ఫైనల్, ఇది ఇంకా జడ్జిమెంట్ అన్నట్టు. ఎటొచ్చి వేరే వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్ల కారణంగా అతను హైలైట్ అవుతూ ఉంటే దాన్ని కూడా మనం పాయింట్అవుట్ చేయాలి కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక 5 కంటెస్టెంట్లు ఉన్నారనుకుందాం అబ్బా. ఆ 5 కంటెస్టెంట్లు కూడా ఈ లెవెల్లోనే ఉన్నారు. 1 2 3 4 5 ఈ లెవెల్లో ఉన్నారు 5 కూడా. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక కంటెస్టెంట్ ఆ లెవెల్లోనే ఉండి కొంచెం దిగాడు, మిగతా కంటెస్టెంట్లు బాగా దిగారు. సో దట్ ఇప్పుడు ఆ కంటెస్టెంట్ టాప్ అయ్యాడు. ఆ విషయాన్ని మనం హైలైట్ చేయాలి కదా, అది చెయ్యరు యాక్చువల్గా. అండ్ ఇంకొకటి, ఇక దిగిన కంటెస్టెంట్లలో కూడా ఎందువల్ల దిగారు అంటే, చాలామంది ఏమనుకుంటున్నారు ఇప్పుడు యాక్చువల్గా తనూజాని కళ్యాణ్ పిఆర్ డౌన్ చేస్తోంది, తనూజాని కళ్యాణ్ పిఆర్ నెగిటివ్ చేస్తోంది అని చెప్పి మాట్లాడుకుంటుంటారు కొంతమంది. బట్ చాలామందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, రివ్యూవర్స్ ఊరికే ఇమాన్యుయల్ నెగిటివ్ చేస్తుంటారు. ఇవాళ కూడా ఒక పంచాయతీ నడుస్తూ ఉంటుంది. ఏంటది, ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ నడిచింది కదా. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో మాన్యువల్ సంజనాన్ని చూస్ చేసుకుంటాడు టాస్క్ ఆడడానికి. సో ఆవిడేమంటుంది, ఆవిడ అంటే యాక్చువల్గా మళ్ళీ నన్ను చూస్ చేసుకోవద్దు, లాస్ట్ వరకు ఉండని అంటుంది. ఎందుకు, లాస్ట్ వరకు ఉంటే గెలవడానికి ఆవిడకి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి, టికెట్ టు ఫినాలే ఆవిడకి ఇంపార్టెంట్ కాబట్టి. బట్ ఇమాన్యుయల్ ఎట్లా ఆలోచిస్తాడు, టాస్క్లు ఇమాన్యుయల్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మిగతా టైంలో ఒక ఎమోషన్ ఉండడం, ఒక బాండ్ ఉండడం వేరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టాస్క్, మనం అందరం ఏమనుకుంటాం, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉండాలి, టాస్కుల్లో బాండింగ్లు చూపించకూడదని అనుకుంటాం మనం. ఇది ఒక సీజన్లో, మళ్ళీ కొన్ని సీజన్లో అట్లా ఉండదు. మళ్ళీ ఈ సీజన్లో ఎట్లా అంటే, ఈ సీజన్లో ఎట్లాంటి ఒపీనియన్స్ వస్తున్నాయి బయటికి, అదిగో చూడు అమ్మ అంటూ ఎట్లా చేశాడో, ఓడిపోతాడని తెలుసు, ఇమాన్యుయల్ ఈజీగా గెలిచేస్తాడని తెలుసు, అందుకోసం అని చెప్పి ఆవిడ ఎంచుకున్నాడు, గెలిచాడు కూడా ఆఖరికి. బట్ అది కూడా మళ్ళీ ఫౌలే అందులో, అది ఎవరు చూడలేదు, అది వదిలేశాడు. చూసుంటే ఆవిడే గెలుచును. ఇక్కడ ఆవిడ ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ ఆవిడ ఓడిపోతుందని తెలిసి కూడా ఆవిడ చూస్ చేసుకొని మళ్ళీ ఆవిడ అడుగుతుంటేనేమో లేదు నువ్వు గెలిచేస్తావు ఈజీ అని చెప్పి చెప్తున్నాడు. ఇట్లాంటి ఒపీనియన్స్ కూడా వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఇమాన్యుయల్ని నెగిటివ్ చేయడానికి వస్తాయి. ఇమాన్యుయల్ని నెగిటివ్ చేయాలనుకున్నప్పుడు వస్తాయి. అంతేగాని అతని తాలూకా ఆట స్ట్రాటజీని ఎవరు కన్సిడర్ చేయరు. గేమ్కి వచ్చినప్పుడు నేను ఇండివిజువల్ అనే పాయింట్ ఎవరు కన్సిడర్ చేయరు. ఇప్పుడు గేమ్కి వచ్చినప్పుడు ఇమాన్యుయల్ ఇండివిజువల్గా ఉన్నాడు, ఆ పాయింట్ ఎవరైనా కన్సిడర్ చేస్తారా, చేయరు. అది చేయరు అసలు. ఎంతసేపు కళ్యాణ్ అది చేశాడు, కళ్యాణ్ ఇది చేశాడు, కళ్యాణ్ తోపు, కళ్యాణ్ తురుము, కళ్యాణ్ బంగారం అంటే అంత బంగారం అనిపిస్తే వెళ్ళి తాకట్టు పెట్టుకోండి. ఎందుకు జనాల మీద రుద్దడం? అంటే నేను ఏమంటున్నానంటే, అతన్ని బంగారం అని చెప్పకూడదు. అతను ఎందుకు బంగారం కాదు అంటే, అతనిలోని కల్తీలు ఉన్నాయి కాబట్టి. అది 9K అంటారు, 9 క్యారెట్స్ గోల్డ్ కూడా కాదు, అంతకంటే తక్కువే. బికాజ్ లాట్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆర్ దేర్. సో అప్పుడు అది నేను చెప్పేది అనమాట. సో అన్ని ఇంప్యూరిటీస్ ఉన్న వాటిని బంగారం అనకూడదు. సో ప్రతి మనిషిలోని నెగిటివ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్స్ని మనం ఈరోజు చేసిన నెగిటివిటీని మరుసటి రోజు ఒక మంచి పని చేస్తే మర్చిపోకూడదు. సంజన గారి విషయంలో కూడా నేను బేసిక్గా పీపుల్ సంజన గారికి ఆ రోజు తెగ సపోర్ట్ చేశారు. అంటే లిటరల్లీ నాగార్జున గారు అడుక్కున్నారు సంజనాని ఉండమని, సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏది కాదని ఆవిడ వెళ్ళిపోతానంది, అది సంజన అంటే అది ఇదని చెప్పి ఏదో సంథింగ్ ఒకటి వచ్చింది బయటికి. నేనేమంటానంటే, ఇప్పుడు సంజన గారిని ఎవరైనా సరే ఎప్పుడు తప్పు పడతారు, ఆవిడ చేసిన ప్రీవియస్ ఏమంటారు పనులు బట్టే కదా. ఆవిడేమైనా మంచి చేసిందా? మెడిసిన్స్ కూడా దాచేసి ఉంచింది. అలాంటి ఒక మనిషిని ఎట్లా సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు నేను ఏమంటానంటే, ఆ తర్వాత ఆవిడ ఏదైనా చేయని నాకు అనవసరం. నేను అంటుంది ఏంటంటే, అలాంటి ఒక మెంటాలిటీ ఉన్న పర్సను ఆ తర్వాత ఎంత గొప్పగా చేసినప్పటికీ కూడా ఆవిడ ఆ టైంలో కళ్యాణ్ని, డెమాన్ని, ఇమాన్యుల్ని ముగ్గురు ఎదురుగా వచ్చి టాస్క్ ఆడినప్పటికీ ఈవిడ ఒక్కరితే ఒంటి చేత్తో వాళ్ళ ముగ్గురు మీద గెలిచినప్పటికీ కూడా సరే టాస్క్ బాగా ఆడింది, బట్ ఆవిడ పర్సనల్గా యాజ్ ఎ పర్సన్గా అయితే మాత్రం కరెక్ట్గా ఇది మాట్లాడుకోవాలి. అదే నేను చెప్తున్నా. అంటే ఆవిడ అట్లా గెలవలేదు, జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్క విషయంలోని కూడా ఇక్కడ బిగ్ బాస్ విషయంలో ఎక్కడ అన్ఫేర్ జరుగుతుంది అంటే, ఒక మిస్టేక్ అనేది చేసినప్పుడు, ఇప్పుడు ఇమాన్యుయల్ అనే పర్సన్ బేసిక్గా కొన్ని సార్లు మధ్యలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనూజ ఉంది. తనూజ ఇమాన్యుయల్ విషయంలో
ఒకసారి ఒక పని చేసింది. అదే నాకు సపోర్ట్ చేయలేదు. సంథింగ్ అసలు ఏమీ లేదన్నట్టుగా చేసింది. సో, ఇమాన్యుల్ యాక్చువల్‌గా సపోర్ట్ చేశాడు. అండ్ దాని గురించి చాలా డిస్కషన్స్ అయినియి. బయట అందరూ కూడా తనూజది తప్పన్నారు. తనూజాది తప్పన్నారు తప్ప, ఇమాన్యుల్‌కి అక్కడ ఒక ఏమంటారు? అది ఎట్లా చెప్పాలి? ఒక అన్‌ఫెయిర్ సిట్యుయేషన్ జరిగింది. ఇమాన్యుల్‌కి అక్కడ అన్యాయం జరిగినట్టే గదా! అట్లాంటి ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చేస్తే పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో. సో, వాట్ రాంగ్ హి డిడ్? ఆయన చేసిన దాంట్లో తప్పేంటి? ఆయన అంత 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 బాగున్నాడు కదా! సో, ఏదో అంటే ఏంటి ప్రతిరోజు సపోర్ట్ చేయకపోతే ఇంక చేయలేదంటారా? కొన్ని సార్లు చేశాడు కదా! సో, ఇక్కడ ఇమాన్యుల్ విషయంలో చాలా అన్‌ఫెయిర్ జరిగింది. సో, ఇమాన్యుల్ సైడ్ డెఫినిట్‌గా ఆడియన్స్ ఉండాలి అనే పాయింట్ వచ్చిందా? రాదు. తనూజాని తిట్టారు. నేను కాదనను. అంటే ఇప్పుడు అదే అంటున్నాం. ఇప్పుడు ఎప్పుడూ కూడా బేసిక్‌గా ఇన్‌సైడ్ ద ఓషన్ అని ఒక సబ్జెక్ట్ ఉంటది యాక్చువల్లీ. బేసిక్‌గా సముద్రం మీద మనకందరికీ కూడా ఆ పడవలు కనబడుతూ ఉంటాయి. సుడిగుండాలు లాంటివి వస్తే అవి కనబడుతూ ఉంటాయి. తుఫాన్లు కనబడుతూ ఉంటాయి. వర్షం పడితే అది కనబడుతూ ఉంటది. ఆటుపోట్లు కనబడుతుంటాయి. కానీ సముద్రం లోపలికెళ్తే రకరకాల జీవరాశులు కనబడుతూ ఉంటాయి. రకరకాల జీవరాశులు కనబడుతూ ఉంటాయి. ఆ డూమ్స్‌డే ఫిష్‌లు కూడా కనబడుతూ ఉంటాయి. ఏవో మునిగిపోయిన పడవలు కనబడుతూ ఉంటాయి. ఎప్పటివో నిధులు ధనరాశులు కనబడుతూ ఉండొచ్చు. లేదంటే ఏదైనా వింత మెరైన్ లైఫ్ లైక్ ఇప్పుడు ఈ మారియానా ట్రెంచ్ లాంటి వాటిలో కొన్ని వింత లైఫ్ స్టైల్స్ ఉంటాయి. అండ్ కోరల్ రీఫ్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కనబడుతూ ఉండొచ్చు. షేప్ షిఫ్టింగ్ క్రీచర్స్ కనబడుతూ ఉండొచ్చు. ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా లోపలికెళ్ళి చూస్తేనే కనబడతాయి. పైనుంచి చూస్తే కనబడవు మనకి. సో, ఇన్‌సైడ్ ద ఓషన్ అనే సబ్జెక్ట్ ఎందుకంటానంటే మనం పైన చూసి ఎప్పుడు కూడా మురిసిపోతుంటాం. పైన మెరుగులు చూసి ఆహా! ఓహో! అంటుంటాం. ఇప్పుడు తనూజ విషయంలో కూడా నేను అదే అంటా. షీ ఈజ్ నాట్ రైట్. షీ ఈజ్ నాట్ రాంగ్. షీ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్‌లీ 100% డిజర్వ్డ్. షీ ఈజ్ నాట్ 0% డిజర్వ్. అంటే ఏమంటారు అసలు అన్‌డిజర్వ్డ్ అనే పాయింట్ వస్తుంటది చూడండి. అది కూడా వాలిడ్ కాదు. ఇప్పుడు నిన్న నామినేషన్స్ జరిగాయి. ఈ వీక్ నామినేషన్స్ జరిగాయి. ఆ ఎంటైర్ నామినేషన్స్‌లో అందరూ కూడా కామెడీ చేసుకున్నారు. సుమన్ గారు నామినేషన్స్ బేకార్ నామినేషన్స్. కళ్యాణ్ భరణి గారిని చేసిన నామినేషన్ వరస్ట్ నామినేషన్. పవన్ ఇమాన్యుల్‌ని చేసిన నామినేషన్ వరస్ట్ నామినేషన్. కానీ ఈ అన్నిటి నామినేషన్స్‌ని ఎవరైనా ఒక కంటెస్టెంట్ సీరియస్‌గా తీసుకొని నిలబడ్డదంటే తనూజ మాత్రమే. అలాంటప్పుడు నామినేషన్స్ అనేవి ఏంటబ్బా? వాట్ ఈస్ నామినేషన్స్? నేను ఎప్పుడో ఒకప్పుడు ఒక థియరీ రాసుకునేవాడిని. నామినేషన్స్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ద ఎలిమినేషన్ అని చెప్పి. ఎలిమినేషన్‌కి నామినేషన్ అనేది ఒక పునాది లాంటిది అని చెప్పి. నిజమే కదా! సో, నిన్ను ఒకరు ఇంటిలోంచి బయటికి పంపడానికి నిన్ను నామినేట్ చేస్తున్నప్పుడు నామినేషన్స్‌లా చూడండి అంటాడేంటి పవను? అది ఎంత బేకార్ థింగ్ అది. నామినేషన్స్‌ని సిల్లీ థింగ్ చేసేస్తే, నామినేషన్స్‌ని ఒక నార్మల్ విషయంలాగా చూసేస్తే, దానికి ఇంకెందుకు బిగ్ బాస్ షోకొచ్చి? నామినేషన్స్ సీరియస్‌గానే తీసుకోవాలి. అందరూ కూడా అక్కడ తనూజ మొహంకి అందగడ్డలా పెట్టుకుంది, మొహంలా పెట్టుకుంది, ఇట్లాంటి డైలాగులు వచ్చినాయి ఆ టైంలో. నేనంటుంది ఏంటంటే, ఇది నామినేషన్స్ భయ్యా. నామినేషన్స్ సీరియస్‌గానే ఉండాలి. నామినేషన్స్‌లో మనం ఒకరిని ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేయాలి. అందరూ నామినేషన్స్‌లో ఉంటారు కదా అని నామినేట్ చేయడం ఏంటి? ఆడిన టాస్క్‌కి ఆడలేదని నామినేట్ చేయడం ఏంటి? రెస్ట్ తీసుకొని నామినేషన్ చేయడం ఏంటి? ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నేననేది అది. ఇట్లాంటి బేకార్ నామినేషన్స్ చేసినప్పుడు మటుకు వాటన్నిటిని కూడా కామెడీగా మొత్తం అంతా కామెడీ చేసుకున్నారు మొత్తం అంతా వదిలేస్తారు. అట్లా కాదు కదా! ఒక పర్సన్ ఇప్పుడు నేనేమంటానంటే ఒక పర్సన్ ఎప్పుడైనా సరే వల్గర్ వర్డ్స్ వాడినప్పుడు లేదంటే ఏదైనా ఒక ఏమంటారు లైక్ ఇప్పుడు ఒక అన్నెసెసరీ స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు అట్లాంటప్పుడు మనం ఆ పర్సన్ ఎంతైతే నెగిటివ్ చేస్తామో ఆ పర్సన్ ఆ స్టేట్మెంట్ ఎవరి మీద పాస్ చేశారో వాళ్ళకి కూడా మనం అంతే ఏమంటారు కన్సర్న్ చూపించాలి. సింపతి కాదు అండి. సింపతి ఏమైపోతుందంటే కన్సర్న్ అంటే ఆ ఒక్క విషయం వరకే ఉంటుంది. ఆ తర్వాత ఆ పర్సన్ నిలబడ్డాడా లేదా అనేది అంటే ఆ పడిపోయిన సిచ్యువేషన్ నుంచి లేచి నిలబడ్డారా లేదా అనేది సెకండరీ థింగ్. బట్ నేను కన్సర్న్ మాత్రమే చూపించాలి. సింపతి ఎందుకు వద్దంటాను అంటే సింపతి అయితే ఏమైపోతుందంటే అది సీజన్ అంతా కంటిన్యూ అయిపోతుంది. సీజన్ అంతా తిరుగుతోంది సింపతి. సీజన్ మొత్తం అది ఏందో అది అలా తిరుగుతానే ఉంది సింపతి అంతా కూడా. సంజనా గారి మీద ఇప్పుడు ఉన్నది అదే. కళ్యాణ్ మీద ఇప్పుడు ఉన్నది అదే. తనూజ మీద అయితే తనూజ అసలు ఏమీ ఆడని చోట కూడా మాస్టర్ మైండ్ తనూజని పెట్టిన లేపిన సందర్భాలు ఉన్నాయి. అయ్యేం ఉండదు మళ్ళీ. ఆమె మనసులో ఉన్న ఆలోచనలు ఏంటో ఆలోచించి చెప్పడం వేరు. ఇప్పుడు బేసిక్‌గా ఒక కంటెస్టెంట్ ఒక పని చేశారు అంటే, ఈ పని చేశారంటే ఆ పర్సన్ బయటికే చెప్పాల్సిన అవసరం లేదు కదా! ఆ పర్సన్ ఇప్పుడు అస్తమానం బయటికెందుకు చెప్పుకుంటూ తిరుగుతాడు. ఇప్పుడు ఇమాన్యుల్ సంజనాని చూజ్ చేసుకున్నాడబ్బా! సంజనాని చూజ్ చేసుకున్నాడు అంటే అమ్మ అంటూ వెన్నుపోటు పొడిచినట్టే కాదు. ఇండివిడ్యువల్‌గా ఆడాలి అనుకున్నట్టు. గేమ్‌కొచ్చినప్పుడు నేను ఇండివిడ్యువల్. గేమ్ దాటిన తర్వాత టాస్క్‌లు దాటిన తర్వాత నేను అమ్మ కొడుకుని.
బట్ గేమ్లోకి వచ్చిన తర్వాత నేను ఇండివిజువలే అని అనుకొని ఉండొచ్చుగా. ఆ మాట రాదు, ఆ మాట బయటకు పోట్రీ అవ్వదు, ఆ మాట బయటకు చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకు? అదంతే. ఇప్పుడు ఇలా ఆడినోడు కదా గేమరు. తనూజాకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గేమ్స్ ఉన్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం తను సింపతి బేసిస్ మీదే వెళ్తుంటుంది. ఇప్పుడు కూడా సుమన్ గారితో ఓడిపోయింది, ప్రోమో వచ్చింది కదా, సుమన్ గారితో ఓడిపోయింది. ఆ ఓడిపోయిన దానికి ఏడుస్తానే ఉంది. అది నేను ఏమంటానంటే నిజంగానే వచ్చిన ఏడుపు అయి ఉండొచ్చు, కానీ అది సింపతి కోసం ఏడవాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి మనసుని మెదడుని మొత్తం అన్నింటినీ కూడా మనసులో భావాలన్నింటినీ కూడా ఒక చోటకి స్టడీగా చేసి నేను ఏడవాలి నేను ఏడవాలి నేను ఏడవాలి నేను ఏడవాలి నాకు 100 సార్లు అనుకుంటే నీకు ఏడిపే వస్తుంది. మనసులో కూర్చోండి, ఇంట్లో కూర్చోండి, ఒక సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోండి. మీకు గర్ల్ ఫ్రెండే లేదయ్యా, అసలు మీకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు. మీరు చూస్తున్న అబ్బాయిలకు చెప్తున్నా, లేదంటే అమ్మాయిలకి అయితే మీకు అసలు బాయ్ ఫ్రెండే లేడు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఊహించుకోండి, మీ గర్ల్ ఫ్రెండో మీ బాయ్ ఫ్రెండో 8 ఏళ్ల రిలేషన్ తర్వాత రేపు పెళ్ళనగా ఈరోజు మీతో బ్రేకప్ చెప్పారు, వదిలేశారు, నిర్దాక్షిణ్యంగా వదిలేశారు, నడి రోడ్డు మీద వదిలేశారు మిమ్మల్ని. ఒక 100 సార్లు ఇదే ఆలోచించుకోండి, మీకు ఏడుపే వస్తుంది. నిజం అనుకొని ఊహించుకోండి, ఏడుపే వస్తుంది. నిజం అనుకొని ఏడవాలనుకోండి, ఏడుపే వస్తుంది. అదే చెప్తున్నాను. సో మనది కాని సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా మనం కొన్నిసార్లు సినిమాలు చూసినప్పుడు ఎమోషనల్ అయిపోతుంటాం, సీరియల్లు చూసినప్పుడు ఎమోషనల్ అయిపోతుంటాం, ఏదైనా షోలు చూసినప్పుడు ఎమోషనల్ అయిపోతుంటాం. ఎందుకు అయిపోతుంటాం అంటే మనది కాని సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా మనం దాన్ని ఓన్ చేసుకున్నట్టయితే మనం ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంటాం. సో అట్లాగే తనూజ కూడా ఏడవాలి ఏడవాలి ఏడవాలని ఫిక్స్ అయిపోయి కూర్చుంది, ఏడుస్తోంది. అస్తమానం ఏడవడం వల్ల ఆవిడకి వచ్చే సింపతి అవుతుందో అది కొంతవరకు ఆవిడకి వర్కౌట్ అవుతూ ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ రైట్. కళ్యాణ్ విషయంలో కూడా అదే. ఆ పవన్ పేక పట్టుకోలేదయ్యా ఆ రోజు. పాపం వాడిని ఎంత బ్యాడ్ చేసేది ఆ రోజు. ఇట్లా పట్టుకొని ఇట్లా జరిపాడు, అటు తిరిగి అరిసేస్తున్నాడు కదా కళ్యాణ్. అటు తిరిగి అరుస్తూ ఉంటే పవన్ ఇటు పట్టుకొని ఇట్లా పట్టుకొని తిప్పుతున్నాడు, ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పుతున్నాడు. రే ఇటు చూడరా ఇటు చూడరా అని చెప్పి. జనరల్గా అబ్బాయిలు అట్లాగే మాట్లాడుకుంటారు, అంతే, అట్లాగే చేస్తారు. అదే పీక పిసికి అది కాదు, అదంతా కూడా స్టంట్లు. పీక పిసికి చంపైపోయిన పవన్ అది అదంటే అది అంతే. బిగ్ బాస్లో ఇంతే. అది అట్లా బేసిక్గా పీపుల్ ఆర్ మ్యానిపులేటింగ్ సమ్హౌ. మరి ఏం చెప్తాం? సో నేను అంటుంది ఏంటంటే ఇట్లాగా కొన్ని సింపతి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ, కొన్ని ఏమంటారు టాస్కులు ఆడినప్పుడు టాస్కుల గురించి ఎలాగైతే ఎప్రిషియేట్ చేస్తూ ఉంటారో మిగతా విషయాల్లో అందరినీ ఈక్వల్గా చూడాల్సి ఉంటుంది. అలా చూడరు. అది మొదటి నుంచి ఇంతే అనే మాట కొంతమందికే వస్తుంది. ఇప్పుడు ఇమాన్యుల్ ఏదైనా ఒక మిస్టేక్ చేసాడు అనుకోండి, జనరల్గా ఏం చేస్తుంటారో తెలుసా, అప్పుడెప్పుడో ఇమాన్యుల్ 3వ వారంలో చేసిన వాటిని తవి తీస్తుంటారు. అదే కళ్యాణ్ ఏదైనా మిస్టేక్ చేశాడు అనుకోండి, నిన్న జరిగింది కూడా మర్చిపోతారు. ఏమో నిన్న ఎపిసోడ్ చూశాను కానీ గుర్తు లేదప్పా, ఈ మధ్య మెమరీ లాస్ ఎక్కువైపోయింది, అట్లా మాట్లాడతారు. ఎందుకు? అదంతే. సో ఏమన్నానంటే ఎవరు గెలవాలి అంటే గట్టిగా మాట్లాడితే గేమర్స్ గెలవాలి, ఈ ఇండివిజువల్గా ఉండేవాళ్ళు గెలవాలి. బట్ గేముల్లోకి వచ్చినప్పుడు కూడా అస్తమాను టాస్కుల కోసం సపోర్ట్ అడుక్కునే తనూజ గెలవకూడదు. అది ఏందో అసలు వేరే వాళ్ళ గేమ్ కోసం ఈయన కూర్చొని ఏడుస్తాడు ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను నిజంగా నాకు అక్కడ సిల్లీగా అనిపించింది. నాకు అక్కడ ఒకరోజు పవన్ కోసం కళ్యాణ్ ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడు అసలు అనే పాయింటే వచ్చింది నాకు. సో అట్లా మళ్ళీ ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని ఇట్లా హగ్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది, అది చూడడానికి బాగానే ఉంది. ఇట్స్ లైక్ మంచి సీన్. నేను డైరెక్టర్ ఎవడో కానీ మొత్తానికి అయితే మంచి సీన్ రాశాడు అనుకుంటాను. వాళ్ళు నిజంగా సినిమాలో వచ్చినట్టయితే అన్న బాగా రాసావన్నా అనుకుంటాను నేను. కానీ ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒక మనిషి అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు అలా ప్రవర్తించాడనే క్వశ్చన్ కూడా చేసుకోవాలి కదా. అక్కడ ఏడుస్తున్నాడు చూడండి, అదిరా మంచితనం అంటే, అదిరా మానవత్వం అంటే అసలు ఎందుకు ఏడ్చాడు? అది కదా రావాలి, అది క్వశ్చన్ లేదు, అది రాదు, అది ఉండదు, ఏం ఉండదు. ఏం చెప్తాం ఏమనంటే ఇట్లాగే ఉంటారబ్బా, ఇట్లాగే చేస్తూ ఉంటారు. సో గేమ్ని గేమ్లా చూడటం మానేసి గేమ్ని ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి వాళ్ళ ఎమోషన్స్ని గేమ్ మీద మనమే రుద్దేస్తున్నాం, రివ్యూవర్లు రుద్దేస్తున్నారు. ఇప్పుడు ఒకరు ఇంకొకరితో ఎమోషనల్ బాండింగ్ ఉంది కాబట్టి టాస్కుల్లో వీళ్ళ కోసం త్యాగాలు చేసేయాలి, వీళ్ళ కోసం యుద్ధాలు చేసేయాలి.
అయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు, అయినా వాటికి కూడా పడాలి, వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ ఇచ్చినోడు మ్యాటర్ కాదు మనకి, పులిహార కలిపినోడే మ్యాటరు. ఎంటర్టైన్మెంట్ ఇచ్చినోడు మ్యాటర్ కాదు మనకి, ఏడుపు కొట్టి క్యాండిడేట్లే మ్యాటరు. గేమ్ని వాళ్ళ మటుకు వాళ్ళు ఎంటర్టైన్ వాళ్ళ మటుకు వాళ్ళు ఎంత వీలైతే అంతవరకు ఆడిన వాళ్ళు కాదు మ్యాటర్ మనకి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గివప్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళి ఏడిచేస్తే అయిపోద్ది కదా అనుకునేటోళ్ళు మ్యాటర్ మనకి. ఇట్లాగే అయిపోయింది పరిస్థితి. ఏం చెప్తాం ఇంకా? నిజంగా చెప్తాను, ఇప్పుడు తనూజ కానీ కళ్యాణ్ కానీ నన్ను అడిగితే ఇంకా కొద్దో గొప్ప పవన్ ఆర్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరిలో నాకు ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీస్ కనబడుతుంటాయి కళ్యాణ్ ఆర్ తనూజతో కంపేర్ చేస్తే. తనూజ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళలో ఎవరో ఒకరు గెలుస్తారు, మ్యాక్సిమం తనూజ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అది పక్కన పెడితే నా పాయింట్ ఇది, ఇమాన్యుల్ కానీ లేదంటే పవన్ కానీ అంటే ఏదైనా ఒకటి జరిగినా కూడా దానికి ఒక 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 బ్యాలెన్స్డ్ నేచర్ ఉంటుంది. అది కళ్యాణ్లో కూడా లేదు, తనూజాలో అసలు లేనే లేదు. అది ఉండదు. మనం భూతద్దాలు 10 పెట్టుకొని ఇట్లా ఒక చేతిలో 5 ఒక చేతిలో 5 ఇట్లా పెట్టుకొని భూతద్దాలు పెట్టుకొని ఇట్లా ఎతికినా కూడా తనూజాలో కనబడదు, మనకి కనబడదు. అది వేరు. ఆ బ్యాలెన్స్డ్ నేచర్ అనేది ఇమాన్యుల్లో కానీ పవన్లో కానీ చాలా బాగా కనబడుతుంది. అరుపులు కేకలు అవి ఉండవు, సెటిల్డ్గా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి, కొన్ని చెప్తారు, గట్టిగా చెప్తారు, కొన్ని అవి బాగుంటాయి. ఇట్లా వీళ్ళిద్దరు. అండ్ ఇమాన్యుల్ అయితే ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు మనకి అసలు ఒక టైంలో లైవ్ కానీ ఎపిసోడ్లు కానీ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఈ మాత్రం కూడా ముందుకు సాగేవి కాదే. ఇమాన్యుల్ వల్లే నడిచిందే. అది 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 ఎవరికి కూడా గుర్తుండదు. సుమన్ శెట్టి గారిని అసలు ప్లేయర్ కిందే లెక్కెట్టద్దు. ఆయన జస్ట్ వచ్చాడు, పిఆర్ టీములతో మంచిగా సాలిడ్గా పెట్టుకొని వచ్చాడు, ఒక సింపతితో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన అయిపోతుంది అట్లా ఈ వెయ్యికి వెళ్ళిపోవచ్చు నాకు తెలుసు. ఇవిగా ఆయన కానీ సంజన గారు కానీ వెళ్ళిపోతారు. సో అక్కడ వరకు అట్లా నడుస్తూ ఉంటుంది, అది ఓకే. బట్ జనరల్గా చెప్తున్నా, వీళ్ళిద్దరిలోనే నాకు క్వాలిటీస్ కనబడతాయి. కానీ వీళ్ళని లేపాల్సినంత లేపరు. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఒక ప్లేయర్ని కొంతమంది ఎక్కడైనా, అది యూట్యూబ్ అవని ఇన్స్టా అవని, ఒక మార్జిన్ వరకు లేపి తర్వాత వేరే వాళ్ళని లేపినా పర్లేదు. అలా కాదు, వేరే ఒక పర్సన్ని లేపుతూ ఉంటూ మరొక పక్క ఇంకొక ప్లేయర్స్ని ఏదో అప్పుడప్పుడు ఏదో తృణప్రాయంగా ఏదో అట్లా అనేసి ఏదో చెప్పేసి కొంచెం బాగా ఆడేళ్ళే అన్నట్టు చెప్పేసి ఏదైనా సందు దొరికితే చాలు నెగిటివ్ చేసేసి అట్లా. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏమంటారు కొంచెం ఈ వల్గర్ వర్డ్స్ వాడాడు అనే ఒక ఆస్పెక్ట్ వచ్చినప్పుడు కళ్యాణ్ జనరల్గా అదే గనక ఇన్ కేస్ ఒకవేళ ఇమాన్యుల్ చేస్తుంటే ఆర్ రీతు చేస్తుంటే ఎంత రచ్చ అయిపోయేది. కళ్యాణ్ చేశాడు కాబట్టి అవ్వలేదు ఎక్కువ. ఒక్కరోజు మాట్లాడి వదిలేస్తారయ్యా, అంతేగాని ఇప్పుడు దానికి ఒక కంటిన్యూషన్ ఉండదు. అది కదా పాయింట్. అది కంటిన్యూ చేయరు, ఎందుకంటే కంటిన్యూ చేయకూడదు, మర్చిపోవాలి, ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేస్తేనే మనం అనుకున్నోడు ముందుకెళ్తాడు, మనం అనుకున్నోడు గెలుస్తాడు. మనకి నచ్చినోడు, మనం అనుకున్నోడు కూడా కాదు, మనకు నచ్చినోడు గెలుస్తాడు. ఇది ఎజెండా, ఇది ఆస్పెక్ట్. సో ఇప్పుడు చెప్పండి, సింపతి స్టార్స్ గెలవాలా లేదంటే గేమర్స్ గెలవాలా? వాట్ ఈస్ గేమ్? ఇండివిజువాలిటీ. నాకు కళ్యాణ్లో ఇప్పటికీ కనబడదే ఆ ఇండివిజువాలిటీ. ఇప్పటికీ కూడా మీరు ఈరోజు తనూజ కోసం కప్పు వదిలేస్తావా అంటే వదిలేస్తానని టైప్ ఏమో అనిపిస్తుంటుంది నాకు ఇప్పటికీ కూడా. తనూజ అసలు ఆ మనిషి ఏ రోజు ఒంటరిగా ఆడింది లేదు. ఎంతసేపు వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళని అడుక్కుంటూ వాళ్ళు ఒకవేళ మొత్తంగా ఒక 15 వారాలు ఏదైతే జరుగుతుందో అందులో ఒక 5 వారాలు, ఒక 8 వారాలు సపోర్ట్ చేసి 7 వారాలు చేయకపోతే అసలు నాకు ఒకసారి కూడా సపోర్ట్ చేయలేదని చెప్పే టైపు, ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్. ఇట్లా ఉంది సిచ్యువేషన్. ఇంకా వీళ్ళకి రావాల్సిన గుర్తింపు రాదు, వాళ్ళకి ఆ రావాల్సిన ఇప్పుడు సంజన గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో నిజ జీవితంలో ఇప్పుడు అట్లా ఎవరిని కూడా అనరు. ఇప్పుడు బిగ్ బాస్, ఇప్పుడు నేను ఏమంటానంటే, ఆవిడ మనం చూస్తోంది మన మనసులో ఉన్న ఫీలింగ్సే చెప్పింది అంటే అది మనం చెప్పొచ్చు, హోస్ట్ చెప్పొచ్చు. ఎందుకంటే హోస్ట్కి ఒక లెవెల్ ఉంటుంది, హోస్ట్ మనకంటే బెటర్ పొజిషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండి ఆయన అందరికీ చెప్పగలుగుతాడు, అని వాళ్ళందరూ ఆయన మాట వింటారు. కాబట్టి మనమందరం చెప్పొచ్చు, ఎందుకు మనం అందరం చూసి జడ్జ్ చేయడానికే ఇక్కడ ఉన్నాం కాబట్టి. బట్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఈక్వల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంకొకరిని జడ్జ్ చేయకూడదు బిగ్ బాస్ విషయం. అంటే అది మళ్ళీ నామినేషన్కి ఒక రీజన్ కింద చెప్పుకోవచ్చు. నామినేషన్కి ఒక రీజన్ కింద చెప్పి
యు ఆర్ అంటే ఇప్పుడు గేమ్ అన్నాక మీరు అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి. అది కానీ అది మ్యాండేటరీ అది. ఇప్పుడు హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మిగతా అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి. ఏదో నేను కొంతమందితో అవుతానంటే అది రాంగ్ రీజన్. అది రాంగ్ పాయింట్ అది. సో, అవ్వట్లేదు అంటే అది వేరు. నువ్వు అతనితో పడుకుంటున్నావు అంటే తప్పది. అది తప్పే అది. ఎంతన్నా తప్పే అది. సో, అది మాట్లాడకూడదు. అంతే గదా! ఇప్పుడు రేపొద్దున అన్నా చెల్లెళ్ళు అట్లా పడుకున్నా కూడా అట్లాగే మాట్లాడుతదేమో ఆవిడ. వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు కాకపోయి ఉండొచ్చు. వాళ్ళ మధ్య ఏముందో మనకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ మనం మాట్లాడకూడదు. ఇప్పుడు నేనేమన్నానంటే రీతు బయట ఏమైనా చేసి ఉండొచ్చు. రీతుకు బయట ఎన్ని పంచాయతీలైనా ఉండొచ్చు. బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు రీతు పేరు మీద బయట బోల్డ్ కాంట్రవర్సీలు నడిచినాయి. ధర్మ చౌదరి సంథింగ్ ఆయన ధర్మ మహేష్ సారీ ధర్మ మహేష్ను వాళ్ళ ఆవిడ పేరు ఆవిడ చౌదరి ఆవిడ పేరు కూడా. సో అట్లా మొత్తానికి ఇట్లా ఈ కాంట్రవర్సీలు నడిచినాయి. ఇన్ని జరిగినప్పటికీ కూడా అమ్మాయి నిలదొక్కుని ఇక్కడ దాకా ఎట్లొచ్చింది? ఆవిడ ఏదో ఒక టాస్క్లు ఆడబట్టి అండ్ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆవిడ లేపబట్టి. అంతే కదా! సో ఇట్లాంటివన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆవిడ్ని నేను అదే అంటున్నా. ఇప్పుడు నీకు ఆ మనిషి నచ్చలేదనుకో, నువ్వు మాట్లాడటం మానేపోని. నాకు ఇది నీ రీజను, నేను నీతో మాట్లాడను. బికాస్ ఆఫ్ అంటే నీ వల్ల నేను అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను. ఇంకోటి నాకు నీ బిహేవియర్ నచ్చట్లేదు. ఒక పర్సన్ ఇలాంటివి ఉంటే నా లైఫ్‌లో నా ఇంట్లో ఇలాంటి ఒక పర్సన్ ఉంటే నా పర్సన్‌ని అవాయిడ్ చేస్తాను. ఆ పర్సన్‌ని ఉన్న చోట నేను ఉండను. సో నేను నీతో మాట్లాడను అనడం వరకు ఓకే. బట్ నువ్వు బ్లేమ్ చేయకూడదు, అనకూడదు అట్లాంటి మాటలు. నేషనల్ టెలివిజన్ కదా! అది ఏదైనా జరగని అబ్బా. చాలామంది చాలా అనుకున్నారబ్బా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడు. సేమ్ శిరీష్ షణ్ముఖులు ఎలాగైతే బిహేవ్ చేశారో ఇంకా అంతకంటే తక్కువే చేస్తున్నారు నన్ను అడిగితే రీతోను డెమోను. అవునా? రీతోను డెమోను పవను ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు సన్నీ అనేటోడు ఏం మాట్లాడాడు? వాళ్ళ అమ్మగారు వెళ్ళినప్పుడు సిరి వాళ్ళ అమ్మగారు వెళ్ళినప్పుడు ఇట్లా బాగాలేదు, నాకు నచ్చలేదు అని అన్నప్పుడు సన్నీ వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని సపోర్ట్ చేశాడు. నేను పర్సనల్గా వెళ్ళనంటుంది ఈవిడ. పర్సనల్గా వెళ్ళింది కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు కదా. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అట్లాగే ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అనే కల్చర్ మీకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కల్చర్ అట్లాగే ఉంటుంది. మేబీ పక్కన పడుకోవడం అట్లాంటివి ఉండకపోవచ్చేమో. బట్ అక్కడ ఇంకా హౌస్లో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది అంట. కెమెరాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు కదా. సో ఇంకా ఇలాగ ఉండి ఇట్లా మాట్లాడుకుందాం అనే పాయింట్ ఉండుండొచ్చు. సో బెస్ట్ ఫ్రెండ్స్ బాగా జోవియల్గానే ఉంటారు, అలుగుతారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతుంటారు. అది బెస్ట్ ఫ్రెండ్స్ మంచి అలాగే ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చుగా. ఎంతసేపు రంకు కట్టేయడమే. ఆవిడ మాట్లాడింది అలాగే ఉంది. మనం కూడా అదే చేసాం. అదే అంటున్నా, వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా. బయటకు వచ్చి వాళ్ళది ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్తే తప్ప మనకు ఒక క్లారిటీ ఉండదు వాళ్ళ కోసం. అట్లాంటప్పుడు మాట్లాడకూడదు. సో సన్నీ అనే పర్సన్ ఒక మెట్టు ఎక్కాడు అక్కడ. షణ్ముఖ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అఫీషియల్ ఇన్స్టా పేజ్లో అది షేర్ చేశాడు. సో అంటే సన్నీని అప్రిషియేట్ చేస్తూ. బికాస్ అతను ఒక స్టాండ్ తీసుకున్నాడు, రైట్ స్టాండ్ తీసుకున్నాడు. ఎవరైనా అట్లా అంటే ఇంకా అక్కడ ఉన్న హౌస్ మేట్స్లో ఆ స్టాండ్ తీసుకోవాల్సింది పోయి సన్మానాలు చేయాల్సింది పోయి శాలువాలు కప్పాల్సింది పోయి ఏంటి మాటలు తప్పు కదా అట్లా. సో అది నన్ను అడిగితే సన్మానాలు శాలువాలు వదిలేడు. కానీ జనరల్గా అట్లీస్ట్ ఇంకా బయట నుంచి వచ్చారు కదా, వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నట్టయితే హౌస్ మేట్స్గా వీళ్ళు స్టాండ్ తీసుకోవాలి. అంతేగాని వీళ్ళే అక్కడ ఇంకా పెద్ద చేస్తూ, ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్స్ చేస్తూ, ఇంకా పర్సన్స్ని నెగిటివ్గా చేస్తున్నప్పుడు తప్పది. కానీ మనం ఏంటంటే ఇక్కడ అమ్మో జై సంజన ఒక పర్సన్ క్యారెక్టర్ అసాసినేట్ చేసినందుక ఆ పర్సన్ అలాగే ఉంది కదా అని మనకు అనిపిస్తుంది బయట నుంచి చూస్తున్నప్పుడు. కానీ నిజమో కాదో మనకు తెలియదు. కళ్ళకు కనబడే ప్రతిదీ నిజమైతే ఇంకేమి, అంతే కదా. కళ్ళ ముందు కనబడే ప్రతిదీ నిజమైతే ఇంకెందుకు. సో అదే అన్న, కనిపించేదంతా నిజం కాదు. మనకు కనిపించే దాంట్లో కూడా ఎన్నో మోసాలు ఉంటాయి. మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉండొచ్చు. మనం ఒక అవుట్ రైట్ జడ్జిమెంట్కి వెళ్ళిపోవద్దు. వేరే వాళ్ళ విషయంలో ఎట్లా బిహేవ్ చేస్తున్నారన్న దాన్ని బట్టి ఇంకా మనం జడ్జ్ చేసుకున్నా తప్పు లేదు తెలుసా. కానీ మనం అలా చేయం. అమ్మాయి అది ఇంకా మంచిది అంటున్నాం. ఇప్పుడు మనం వేరే వాళ్ళని తప్పుగా జడ్జ్ చేసిన వాళ్ళని, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ పర్సనాలిటీని తప్పుగా జడ్జ్ చేసిన వాళ్ళని తోపు అంటున్నాం మనం ఇక్కడ. ఎందుకంటే అదంతే మనం, అది ఏంటో నాకు అర్థం కాదు. సో అదే అంటున్నా కదా. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో అందుకే నేను అంటున్నా కదా. సో ఎవరిని ఎప్పుడు ఎలా అప్రిషియేట్ చేయాలి అనేది ఒక కైండ్ ఆఫ్ పాయింట్. సో దాన్ని ఇట్లా చేస్తున్నారు, రాంగ్ వేలో చేస్తున్నారు మొత్తం అంతా కూడా. సో అందువల్ల ఏంటంటే ఆ సింపతి స్టార్సే గెలుస్తారు, సింపతి స్టార్సే స్టేజ్ మీద నిలబడతారు. నాగార్జున గారు ఆ ఇద్దరు సింపతి స్టార్స్ చేతులే పట్టుకుంటారు.
ఏం ఉండదు, జస్ట్ లేపు లేపు వదులుతారు అంతే బయట, అంతే. అది మరి మ్యాటర్. ఇంకా చూద్దాం ఏంటి మరి సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఇది గైస్. సో ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు ఈ సీజన్ బిగ్ బాస్? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద మేము కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో. బై.